శివుడి గుడి నీడలో 5 ప్రాణాల కన్నీటి మూట. బ్రతకలేక బలైపోయిన ఆ అభాగ్యుల కథ ఇది. బ్రతికి సాధించేది ఏమీ లేదనుకున్నారో ఏమో కానీ తమ జీవితాలకు వాళ్ళే ముగింపు రాసుకున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృత్యు ఒడికి చేరుకున్నారు. అది కూడా ఆ దేవదేవుడు కొలువై ఉన్న శ్రీశైలం మల్లన్న సన్నిధిలో. ఇంతకీ ఆ కుటుంబాన్ని అంతగా కృంగదీసిన కష్టాలేంటి? బ్రతుకు పైన ఆశలు కోల్పోయేంత పరిస్థితులు ఎందుకొచ్చాయి? పాపాలు కడిగే పుణ్యక్షేత్రం, భక్తుల కొంగు బంగారం శ్రీశైల మల్లన్న సన్నిధి. కష్టాల కడిలిలో మునిగిపోయిన ఎవరైనా సరే ఆ దేవుడి పాదాల చెంతకు చేరితే మనశ్శాంతి దొరుకుతుందని నమ్ముతారు. కానీ ఈ కుటుంబం మాత్రం దేవుడి దర్శనం కోసం రాలేదు. ఈ లోకంతో తమకున్న బంధాన్ని శాశ్వతంగా తెంచుకోవటానికి ఆ మహాశివుడి చెంతకే చేరుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన సుధాకర్ కుటుంబం కేవలం చావే శరణ్యమన్న గమ్యంతో శ్రీశైలం చేరుకున్నట్లున్నారు. వడ్డెర ప్రైవేట్ అన్నదాన సత్రంలో రూమ్ అద్దెకు తీసుకున్నారు. ఆ గోడలే వారికి శవపేటికలయ్యాయి. మొదటి రోజు మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. రెండవ రోజు గది లోపలికి వెళ్లిన ఆ భక్తులు 3 రోజులైనా తలుపులు తెరవలేదు. గదిలోంచి భరించలేని దుర్వాసన రావటంతో సత్రం నిర్వాహకులకు అనుమానమొచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులొచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా లోపల గుండెలను పిండేసే దృశ్యం. రక్త సంబంధాలన్నీ ఉరితాళ్లకు వేలాడుతూ కనిపించాయి. 2 రూమ్ లో ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకుని చనిపోయి ఉన్నారు. తర్వాత లోపల పోయి చూస్తే మన వాష్రూమ్ బాత్రూమ్ కు గోడ ఉంది. ఆ గోడకు చీరలతో అన్ని కట్టేసి 3 సిస్టర్స్, ఆదిలక్ష్మి, మల్లేశ్వరి, శ్రీదేవి, 3 సిస్టర్ లైన్ గా చీరతో ఉరి వేసుకుని చనిపోయి ఉన్నారు. ఆ 3 మహిళలు సొంత అక్క చెల్లెళ్ళు. 2 అక్కలను కట్టుకున్న భర్తలు అర్ధాంతరంగా వదిలేశారు. మరో సోదరికి వివాహం కాలేదు. దేనికి తోడు పీకల్లోతు ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబాన్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. సమస్యలతో పోరాడి గెలవాల్సిన ఆ ప్రాణాలు ఉరికొయ్యలకి ఉరి తగిలించి అనంత లోకాలకు వెళ్లిపోయాయి. విచారణ చేసి ఇంకా ఏమేమి ఉన్నాయి, ఏమైనా అనుమానాలు ఉన్నాయా, లేకుంటే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది, సత్రం యొక్క నెగ్లిజెన్స్ ఏమైనా ఉందా, అన్ని రూట్లో మేము చూసి దర్యాప్తు చేస్తూ శ్రీశైలానికి ఆ కుటుంబం చెప్పలేని వేదనతో వచ్చింది. ఇంటికి తిరిగొస్తారని ఎదురు చూసిన బంధువులు, చుట్టుపక్కల వాళ్లకు చివరకు ఆ 5 ప్రాణాల విషాద వార్త వచ్చింది. మల్లన్న సన్నిధిలో ముగిసిన ఈ కుటుంబ కథ కష్టాలు ఎంత పెద్దవైనా వాటితో పోరాడేందుకు మనిషికి తోడు, ధైర్యం, సహాయం ఎంత అవసరమో గుర్తు చేస్తోంది.